టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామ ఉపాధి హామీ కూలీల ఆందోళన. కొలతల ప్రకారం పనులు చేస్తున్న వేతనం మాత్రం తక్కువ ఇస్తున్నారని మండిపాటు. వికారాబాద్ జిల్లా లక్ష్మీనారాయణపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలని నాయకుల పిలుపు. హైదరాబాద్ రామాంతపూర్ లో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో. మద్దతుగా పాల్గొన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు, ఇతర నాయకులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత. జనసేన నాయకుడు కర్రీ మహేష్ ఇంటిపై దాడి చేసిన వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామ ఉపాధి హామీ కూలీలు పనికి తగిన వేతనం అందివ్వడం లేదంటూ ఆందోళన చేశారు. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తున్న వేతనం మాత్రం తక్కువగా పడుతుందని, దానికి అధికారులు వివిధ కారణాలు చెబుతున్నారని, శ్రమదోపిడీ చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు చేస్తున్నామని, 300 రూపాయల కూలీ డబ్బులు వస్తాయని చెప్పిన అధికారులు కేవలం 170 రూపాయలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిన విధంగా తమకి 250 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. 170-180 రూపాయలు పడుతున్నాయి. 80 సెంటీలు లోతు, 3 మీటర్ల పొడుగు, మీటర్న్నర వెడల్పు తీపిస్తున్నారు. మొత్తం పేమెంట్ తక్కువ కొడుతుంది సార్. పని మాత్రం స్టిక్ చేపిస్తున్నాం. పొద్దున 6 గంటలకు పోతే 10 గంటల దాకా ఉంటున్నాం. 10:30కు లాస్ట్ ఫోటో తీసి పంపిస్తుండ్రు. ఏమన్నా కొంత క్యాప్ లేవు, పైసలు తక్కువ పడ్డాం, తక్కువ చేసిన అంటున్నారు. రాసుకుంటారు 70 ఎంత 70, 50 ఎంత 50. పేమెంట్ కింద తక్కువ పడ్డది ఎందుకు? పని చేసేందుకు. ఇది పనికి పొద్దున 6 గంటలకు వస్తున్నాం. 6 గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్తున్నాం. 10-10:30 అవుతుంది. ఇంకా కొందరు వచ్చేసి ప్రతి ఒక్కరి సుత రోజువారి మాదిరిగా ప్రతి ఒక్కరికి కొలత తీసుకుంటారు. అయినా కానీ ఇవాళ మాకు డబ్బులు ఒక రోజుకి వచ్చేసి 180 రూపాయలు, 170 రూపాయలు పడుతుంది. కొంత మాత్రం బరాబరే ఉన్నాయి. ఈ చందుర్తి విలేజ్ మన స్టేట్లోనే అవార్డు తీసుకున్నది, ఉత్తమ అవార్డు తీసుకున్నది. అటువంటిది ఈ రోజు చందుర్తి ఇంకా కొంతమంది ఇంకా దిగజార్చి ఈ ఉపాధి హామీ కూలీలకు సరైన కూలీ వేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద పై అధికారులు చర్య తీసుకొని వెంటనే కూలీ పైసలు పూర్తి స్థాయిలో పడే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ దగ్గరలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరైనారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి కర్లు కాల్చి వాత పెట్టాలని, బీజేపీకి ఓటు వేయరాదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అప్పట్లా కాంగ్రెస్ కు ఓటు వేసి మరోసారి మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్ కార్యకర్తలకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో
పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో మోసం చేసిన వ్యక్తులు పార్టీ వదిలి కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆలోచించి బీఆర్ఎస్ ఓటు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజంగా బాధపడుతున్నారు అందరు కూడా. అట్లాగే కేసీఆర్ పొడగొట్టుకున్నందుకు కూడా రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి. ఇక్కడ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా రోహిత్ కి బలం అవుతాడు, మీకు బలం అవుతాడు. పార్లమెంట్ లో మీ గొంతుకై పార్లమెంట్ లో ప్రశ్నిస్తాడని మీకు అందరికి కూడా మనవి చేసుకుంటూ దయచేసి ఉదయం ఈవీఎం మిషన్లో 1వ నంబర్ మీద కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ మీద నమ్మకంతో తప్పకుండా చేవెళ్ళ ప్రాంతంలో బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నమ్మకాన్ని పెట్టి చేవెళ్ళ ప్రాంతంలో మరి పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ వాళ్ళ కోరిక మీద నాకు ఇవ్వడం జరిగింది. లేదు, చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్న నమ్మకం మనందరికీ ఉంది. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు చేస్తూ తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. మీ అందరి యొక్క ఆశలకు, మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు ఆ రోజు గ్రామాలను తిరగవలసిన అవసరం వచ్చింది. అన్ని ప్రాంతాలు తిరిగాను నేను. అప్పుడు నా ఎంబడి జిల్లా పరిషత్ మెంబర్గా మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఉన్నారు. చక్కగా 5 సంవత్సరాలు పూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నాం. మిత్రులారా, మంచి కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళొకసారి కాలమైంది. నేను వేరే మిమ్మల్ని విసిగించకుండా 13 తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించి చేవెళ్ళ గడ్డ తప్పకుండా తాండూరుతో మొదలవుతుంది. ఈ విజయకేతనం ఎగిరేసి మరి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది మా అందరి కోరిక, మీ కోరిక. రాగానే కరెంట్ 200 యూనిట్లు మీరు కరెంట్ బిల్లే కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు రోహిత్ చెప్పినట్టు బిల్లులు కట్టొద్దు అన్నాడు. మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు? దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ మధ్య కొత్తగా ఏం నేర్చిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. ఈ 2 లక్షలు రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద. హైదరాబాద్ రామహతపూర్ లో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ఈటెల రాజేందర్ తో పాటు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రామహంతపూర్ హబ్సిగూడ కార్పొరేటర్లు రోడ్ షోలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు పేరు సుభాష్ రెడ్డి గారు, వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా మన రోడ్ షోలో పాల్గొంటా ఉన్నారు. ముందుకు సాగాలి. మీ అమూల్యమైన ఓటు కోసం, మీ ఆశీర్వాదం కోసం రామంతాపూర్ పురవిధులగుండా రోడ్ షో నిర్వహిస్తా ఉన్నాం. రామంతాపూర్ ప్రజలారా, మీకు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు మీ అమూల్యమైన ఓటును మే 13న మన ఈటెల రాజేందర్తో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమలారు అందరు ముందుకు పోవాలి, ర్యాలీలో ముందుకుండాలి, ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా.
చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సరూర్ నగర్ ఆర్కేపురం డివిజన్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటర్లను బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వీస్తుందని, మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ, క్రిస్టియన్ ఓట్లు నమ్ముకొని ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కి తమ ప్రధాని ఎవరో కూడా తెలియని స్థితిలో ఆ పార్టీ ఉందని, లోకల్ గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఓ ల్యాండ్ కబ్జా కోరు అని ఆయన ఆరోపించారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోడా విశ్వేశ్వరరెడ్డి ఓటర్లను కోరారు. వెహికల్స్ మీద ఉన్నటువంటి సోదర కార్యకర్తలందరూ స్ట్రైట్ గా అంటే ముందు సరిగా కనపడదు. కాబట్టి అందరము కొంచెం క్రమశిక్షణతో వెహికల్స్ ఒక 2-3 లైన్ కాబట్టి అందరం ముందు కదవాల్సిగా కోరుచున్నాను. సైడ్ నుంచి 3 లైన్లు మీరు ముందల బైక్ల మీద స్టార్ట్ కండి, మేము వెనక కలిగి వెహికల్ వస్తుంటది. ఆర్కేపురం రోడ్ షో నడుస్తున్నది. ఇది మొత్తము రోడ్ల పక్కకు కాలనీ నుంచి ప్రజలు వచ్చి ఆహ్వానిస్తుండ్రు. అందరు కూడా థమ్స్ అప్ చూపెడుతుండ్రు, కమలం పువ్వు గుర్తు చూపెడుతుండ్రు. నిజంగానే ఇది ఆల్రెడీ నిర్ణయం చేసింది ఏంటంటే వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ ఎలక్షన్స్లో దేశవ్యాప్త నిర్ణయం చేసినట్టు వచ్చే ప్రధానమంత్రి మోడీ అని సరూర్ ఇంకా ఆర్కేపురం డివిజన్ కూడా అప్పుడే నిర్ణయం చేసినట్టుంది. ఏంటంటే ఈసారి బీజేపీ గెలుస్తుంది. కానీ దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మోడీ కోనసీమ జిల్లా కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ప్రచార యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. క్యాంపెయిన్ చేస్తుండగా డీజే బాక్స్ సౌండ్ సిస్టమ్ వాహనం అగ్నికి ఆహుతయింది. జనరేటర్ నుండి వచ్చిన నిప్పురవ్వలతో పూర్తిగా వాహనం దగ్ధమైంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేసింది. బీఆర్ఎస్ గెలుపు కోసం హైదరాబాద్ మహానగరంలో బడా నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం కుక్కట్పల్లి రోడ్ షోలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరైనారు. అయితే రోడ్ షోలో పాల్గొనేందుకు కేటీఆర్ రాక ఆలస్యం కావడంతో సభాస్థలం నుంచి వెనుతిరిగి అభిమానులు వెళ్లిపోయారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పేర్ని కిట్టు అనుచరులు ఈ చర్యలను ప్రశ్నించేందుకు కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. పేర్ని కిట్టు అనుచరులు ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగాయి. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్టేషన్ వద్ద జనసేన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ నిలబడి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి కుమారుడు ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రచారంలో వాళ్ళు జనసేన కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి కర్రి మహేష్ గారి ఇంటి దగ్గర కారు మీద దాడి చేసి, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసి, ఒక మహిళలను కూడా చూడకుండా మరి ఆవిడ మీద చెప్పుకోలేని ప్లేసుల్లో కూడా వాళ్ళు దాడి చేసి అవమానకరంగా మాట్లాడి, వాళ్ళ యొక్క కులాల గురించి కూడా మాట్లాడి, మీకు అవసరమా రాజకీయాలని చెప్పి దాడి చేసి ఒక కుర్రాన్ని చితకబాది చివరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామన్నా పోలీస్ స్టేషన్ కూడా దాడి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే పారిపోయే గదిలో దాక్కున్న దౌర్భాగ్య స్థితికి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా రక్షణ లేదు. ఇది మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. పేర్ని నాని గారు కుమారుడు గారు మచిలీపట్నంలో చాలా కాలం నుంచి కొంతమంది గంజాయి బ్యాచ్ల్ని పోగు చేసి అర్ధరాత్రులు దాడులు చేపించి, దౌర్జన్యం చేపించి అనేక మంది అమాయకుల్ని బలి చేస్తా ఉన్నారు. మేము ఏదైతే దాదాపు నెల రోజుల నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద పోలీస్ స్టేషన్లో అనేక కంప్లైంట్లు ఇచ్చాం. పోతేపల్లిలో యశ్వంత్ అనే ఒక గౌడ సోదరుడిని ఫ్లెక్సీ చింపామని చెప్పి అతనికి సంబంధం లేకపోయినా దాదాపు 20 మంది కారులు వేసుకెళ్లి దాడి చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే చావు బతుకుల మధ్య ఉంటే మేము తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. దాని మీద నో యాక్షన్. అలాగే తర్వాత మరొక యశ్వంత్, మరి జనసేనలో చాలా క్రియాశీలకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి యశ్వంత్ అనే వడ్డీ యశ్వంత్ అని కూడా తోట యశ్వంత్ అనే అతన్ని పెళ్లిలో అతనేదో తనలో తను మాట్లాడుకుంటా ఉంటే అతను భోజనం చేస్తున్న దగ్గరికి వెళ్ళి 20-50 మందిని పెట్టి తిన్న కంచం దగ్గర నుంచి కింద పడేసి విపరీతంగా దాడి చేపించాడు పేర్ని నాని గారు. మరి నిన్న కాక మొన్న గిలకల్లిలో అక్కడ ఆయన సమస్య గురించి అడిగితే అతన్ని పట్టుకుని దాడి చేశారు. నిన్న కోన్లో ఒక మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి, లీడింగ్లో ఉన్నటువంటి వ్యక్తిని, పెదబాబులు అనే వ్యక్తిని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వాళ్ళకి చాలా క్రియాశీలకంగా వర్క్ చేస్తున్నాడని చెప్పి అతని మీద దాడి చేయించారు. ఒక ఇన్సిడెంట్ కాదు, రిపీట్ అవుతా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు యాక్షన్ తీసుకోరు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మత్తంగి ఓఆర్ఆర్ పక్కన ఉన్న స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముతుండటంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియవలసి ఉంది. आप किस पे काम करते हैं? नहीं, पार्टनरशिप है। आपका इसमें पार्टनरशिप है? उठा था पूरा हो गया।
కంట్రోల్ అయితే అక్కడ పోయింది ఇప్పుడు మొత్తం కంటైనర్ పోయింది కాల్ చేసారు మనకు అటు చేసిన పొగ చాలా దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల దూరం మీరు ఏం రిపోర్ట్ సార్ నేను రిపోర్టర్ ఏం రిపోర్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇది వాడతాం కానీ అది చాలా ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామ ఉపాధి హామీ కూలీల ఆందోళన. కొలతల ప్రకారం పనులు చేస్తున్న వేతనం మాత్రం తక్కువ ఇస్తున్నారని మండిపాటు. వికారాబాద్ జిల్లా లక్ష్మీనారాయణపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలని నాయకుల పిలుపు. హైదరాబాద్ రామాంతపూర్ లో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో. మద్దతుగా పాల్గొన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు, ఇతర నాయకులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత. జనసేన నాయకుడు కర్రీ మహేష్ ఇంటిపై దాడి చేసిన వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.